తెలంగాణలో ఓసీ వర్గాలపై కీలక చర్చ మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర ఓసీ జేఏసీ ఉపాధ్యక్షుడిగా శేర్లింగంపల్లి నియోజకవర్గ ఓసీ జేఏసీ అధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్రావు బాధ్యతలు స్వీకరించారు. శేర్లింగంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఓసీ సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్రావు ఓసీ వర్గాల్లో 10% మాత్రమే సంపన్నులుంటే 90% మంది పేదలే ఉన్నారని స్పష్టంగా చెప్పారు. ఓసీలను అంతా ధనవంతులుగా చిత్రీకరించడం అన్యాయమని, పేద ఓసీల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ అమల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని, ఓసీ వర్గాల హక్కుల కోసం పోరాటం ఆగదని వినోద్రావు తేల్చి చెప్పారు. అది కొంచెము ఇప్పుడిప్పుడు ఇంకా మనం ముందుకు పోవాలి, రోజు రోజుకు మన వాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద వాళ్ళు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. అన్ని జిల్లాల వల్ల మనం వెల్మా అసోసియేషన్లో మీటింగ్ అయింది. అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జంతర్ మంతర్లో 23 తారీఖు నాడు కంపల్సరీ మహాధరణ కోరుకున్నాము. దీన్ని జాతీయ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు 77వ గణతంత్రాన్ని పురస్కరించుకొని, దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు నా యొక్క సేవను గుర్తించి ఎకనామికల్ వీకర్ సెక్షన్ జేఏసీ, ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఓసీ అదర్ క్యాస్ట్ అంటారు, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈడబ్ల్యూఎస్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ బ్లాక్ అనుకోండి, ఎకనామికల్ వీకర్ సెక్షన్. మా దాంట్లో వెలమ, చౌదరి, రెడ్డి, కాపు, వైశ్య, బ్రాహ్మణ ఒక 9 సంఘాలు వస్తాయి, మార్వాడి. వాళ్ళందరినీ పురస్కరించుకుని వాళ్ళందరిలో కూడా ఒక 10% ధనవంతులు ఉంటే 90% గట్టిగా దరిద్రంలో వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు 90% వాళ్ళకు న్యాయం జరిగే విధంగా